నమస్తే నా పేరు కిరణ్మయ్ ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలే ఎజెండాగా వైకాపా పోరాటం. రైల్వే జోన్ కోసం బీచ్ రోడ్ లో వాక్ చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. పెళ్లైన 7 నెలలకే తను చాలించిన వివాహిత. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మల్కాపురం పోలీసులు. ఏప్రిల్ 7వ తేదీలోగా జీఎస్టీ పరిధిలోకి డీలర్లంతా చేరాలి. అవగాహన సదస్సులో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నాగేంద్ర పిలుపు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక. ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, మంచినీరు అందించాలని జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ ఆదేశం. విశాఖ రైల్వే జోన్ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు వైకాపా నడుం బిగించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బీచ్ రోడ్ లో బీచ్ వాక్ నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి ప్రచారానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన విశాఖలోని మకాం చేసి విస్తృత స్థాయిలో పార్టీ శ్రేణులను అటు ప్రజలను కలుస్తూ పాదయాత్ర విజయవంతానికి కృషి చేస్తున్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాలను ప్రధాన ఎజెండాగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో బీజేపీ, టీడీపీలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిని పాలక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జోన్ సాధించే వరకు తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, గొల్ల బాబురావు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు బీచ్లో వాక్ కార్యక్రమం నడిచి ఇక్కడ ఎవరైతే నడుస్తున్నారో బీచ్లో నడుస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజెప్పేటటువంటి పద్ధతిలో భాగంగా ఈరోజు ఈ బీచ్ వాక్ని మేము నిర్వహిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ సారథ్యంలో దాదాపు 11 రోజులు 200 పైచీల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుని, విద్యార్థిని, ప్రతి ఒక్క సోదరుని కూడా ఈ పోరాటంలో పెళ్లైన 7 నెలలకే ఓ వివాహిత తనువు చాలించింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నప్పటికీ భర్త అతిథి వేధింపులే కారణమని మృత్యురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే బిరాయికు చెందిన గాయత్రీదేవికి మల్కాపురం ప్రకాష్ నగర్ కు చెందిన షణ్ముఖరావుతో 7 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన 3 నెలల నుంచే భార్యాభర్తల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గత రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుంది అని అత్తవారింటి వారు చెప్తున్నారు. అయితే తాను బయటకు వెళ్లి వచ్చేలోగా ఈ అఘాయిత్యానికి పాల్పడిందని భర్త షణ్ముఖరావు చెప్తున్నాడు. అత్తింటి వేధింపులే గాయత్రి మృతికి కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మల్కాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాకు నేనే రమ్మన్నాను, మా ఇంటికి వస్తామని. మాకు ఆదివారం బయటికి వెళ్ళడానికి అలవాటు, మేము నలుగురం కలిసి వెళ్తాం. మా ఆయన నేను వెళ్తే వాళ్ళని పిలుస్తాం అనమాట. అయితే నేను రానక్క, నాకు శుభ్రంగా కొట్టిస్తాడు మా ఆయన. కొట్టిస్తే నా ఒళ్ళంతా నొప్పుకుంది. అమ్మ వాళ్ళు చూస్తే అక్కడ ఉన్నారు, మీరు వచ్చి అడగండి, అక్క బావ వచ్చి అడగండి అని అన్నది. నువ్వు చచ్చిపోతే నీకు దినకారం పెడతాను నేను, మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఎవరు కానీ నన్ను వచ్చి ఏం పేకలేరు అని ఎలాగా అన్నాడంటండి. తర్వాత ఏమో వచ్చి కాలుతో తన్నేసాడంట నడుము మీద. నువ్వు చచ్చిపో అని ఎవరితో ఫోన్ అంటే మమ్మీ వాళ్ళతో ఎవరితో మాట్లాడినా ఫోన్ ఎందుకు చేస్తున్నావు, వారానికి ఒకసారి చేస్తే చాలు, నిన్నంగా తెప్పాలా, నేను ఆడపిల్లని ఇంట్లో ఉండడానికి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా చెప్పడంట పిల్లడు. నా పేరు షణ్ముఖ, నేను లోకల్లో బైక్ పనులు చేస్తుంటాను. మొన్న ఏమో స్పోర్ట్కి వెళ్ళాను, 2 రోజులు పని చేసినంటే అయిపోయింది. ఈరోజు ప్రజెంట్ ఖాళీగా ఉన్నాను. బయటకు వెళ్ళాను 3 గంటలు, ఉదయం 11 గంటలు, 3 గంటలు, 3:30 వచ్చాను. ఆ టైంలోని పైన మాట్లాడుతున్నాను. ఆ టైంలో నుంచి కొలాయిలు వచ్చాయి. కిందకి రాబోతుకి తలుపేసింది, తీయబోతుకి డోర్ కట్టనేసి మా ఆవిడ హ్యాంగింగ్ చేసుకుంది. వచ్చిన తర్వాత మా అన్నయ్య మా మాయ్య మొత్తం ముగ్గురు కలిసి హాస్పిటల్ తీసుకెళ్ళాము. మధ్యదారిలో మామూలు ఎక్కడ చిన్న ఊపిరి ఉంటే మధ్యదారిలో వెళ్ళిన తర్వాత అసలు ఊపిరి లేదు. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లోకి డీలర్లందరూ ఏప్రిల్ 7వ తేదీలోగా పూర్తి స్థాయిలో చేరాలని కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ చైర్మన్ కె నాగేంద్ర కోరారు. స్థానిక హోటల్లో ఏపీ ఫెడరేషన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విశాఖ జిల్లాలో 28,000 మంది డీలర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 25,000 మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు.
22,000 మంది డిజిటల్ సిగ్నేచర్ చేశారని అన్నారు. జూలై 1 నుండి కేంద్రం జీఎస్టీని అమలు చేయనున్న నేపథ్యంలో ఏప్రిల్ 7వ తేదీలోగా డీలర్లందరూ చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భాస్కర్ రావు, కార్యదర్శి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వర్తకులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున మైగ్రేట్ ఆఫ్ ది జీఎస్టీ జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా ఏప్రిల్ 7వ తేదీ చివరి తేదీగా ప్రస్తుతం జీఎస్టీ నెట్వర్క్ ప్రకటించబడింది. సో డీలర్లందరికీ ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఇంకా 2,800 మంది డీలర్లు జీఎస్టీకి రావాల్సి ఉంది, మైగ్రేట్ కావాల్సి ఉంది. వాళ్ళందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే కేవలం ఏప్రిల్ 7 డెడ్ లైన్, ఆ తర్వాత పొడిగించబడదు. ఎందుకంటే జూలై 1 నుంచి జీఎస్టీ రాబోతుంది. దానికోసం వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి ఎద్దడి నివారణకు జేపీ స్టాండింగ్ కమిటీ సమావేశం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. జిల్లా పరిషత్లో జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఇందులో రూరల్ వాటర్ స్కీమ్, ఉపాధి హామీ పథకం తదితర విభాగాలకు చెందిన స్టాండింగ్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని, చెరువుల్లో పూడికలు తొలగించి నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచాలని తీర్మానించారు. ఈ పనులన్నీ ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేయాలని జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ స్థాయి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణంలో కూడా నీటి ఎద్దడి రాకుండా బోర్లు ఏవైనా రిపేర్ బోర్లు ఉంటే రిపేర్లు చేయించుకోవడం, నీటి కరువు లేకుండా వాళ్ళకి అందుబాటులో గ్రామీణ ప్రజలకు అందేటట్లు చేయడం, రేపు రాబోయే రోజులు కూడా మనం అన్నీ చేసుకోవడం కూడా ఇప్పుడు మాట్లాడాము. ప్రతి గ్రామంలో ఉన్న బోర్లు కూడా రిపేర్లు అయ్యాయని అందరూ సభ్యులు చెప్పారు. అలాగే వైద్యం, విద్య ఇవి కూడా ముఖ్యంగా దృష్టి పెట్టడం అయింది. ఎందుకంటే ప్రతి వైద్యం అనేది ఖరీదైంది కాబట్టి ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో కూడా ఈ దోమలు గురి కాకుండా, అలాగే స్వైన్ ఫ్లూ వ్యాధి ఎక్కువ అవ్వకుండా, టీబీ ఎక్కువ అవ్వకుండా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం, ప్రతి హాస్పిటల్లో మందులు అందుబాటులో ఉండేటట్టు డాక్టర్. గంగపుత్రుల ఉద్యమానికి పుష్కర కాలం. జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులు సమస్యలపై పోరాటానికి దిగిన విషయం తెలిసిందే. ఊరంతా ఒకటే భయానక వాతావరణం. మత్స్యకారులు, పోలీసులకు మధ్య జరిగిన భీకర పోరులో ఓ మత్స్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. 12 ఏళ్లు పూర్తయినా నేటికి అనేక మంది ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. గంగపుత్రుల ఉద్యమంపై రిపోర్ట్. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 2006 మార్చి 27న గంగవరం గ్రామం రణరంగంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన గంగపుత్రులు ఉద్యమానికి దిగారు. మత్స్యకారులు, పోలీసుల మధ్య జరిగిన పోరు తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టించింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో మత్స్యకారుడు చోడుపిల్లి నూకరాజు అసువులు భాశాడు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన మత్స్యకారులు గత 12 ఏళ్లుగా పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినా గంగపుత్రుల సమస్యలు అలానే మిగిలిపోయాయి. ఉపాధి అవకాశాలు కొంతవరకు లభించినా జట్టి నిర్మాణం, నిరుద్యోగ వృత్తి ఇవన్నీ పరిష్కారానికి నోచుకోలేదు. పాలకులు మారినా తమ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కల్పించాల్సిన గంగవరం పోర్టు యాజమాన్యం తమ గోడు పట్టించుకోవడం లేదని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గత పోరాట పటిమతో మళ్లీ ఉద్యమం దిశగా అడుగులు వేసేందుకు మత్స్యకారులు సిద్దమవుతున్నారు. మరోసారి ఉద్యమం చేపట్టి హక్కులు కాపాడుకుంటామని తెగేసి చెప్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో రేషన్ కార్డులు కూడా తాకట్టు పెట్టుకొని ఈ రోజు బ్రతికి ఇబ్బంది పడి ఈ రోజు ఆ కోట బియ్యం మీద, పెన్షన్ల మీద ఆధారపడి జీవితాలు గడుపుతున్నారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా, ఈ రోజు ఏదైతే గంగవరం పోర్టు సమస్య ఏదైతే ఆ రోజు అగ్రిమెంట్ చేశారో ఆ అగ్రిమెంట్ చేసిన ఒప్పందాలన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఈ రోజు స్థానిక నాయకులు కూడా ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పారు. పల్లా శ్రీనివాస్ గారు వచ్చి నేను కలిస్తే ఆ రోజు గంగవరం పోర్టులో ఏదైతే మీరు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ సమస్యలను నేను పరిష్కారం చేస్తానని చెప్పేసి మాకు ఇక్కడ బహిరంగ సభ పెట్టి బహిరంగ సభలో అతను హామీ ఇచ్చి వెళ్ళారు. కానీ అతను హామీ పేరుకు ఒక్కరు కూడా పరిష్కారం చేసే పరిస్థితి అనేది లేదు. బాగుంటాయని చెప్పేసి గంగవరం పోర్టుకి ఎన్ని అయిపోయి ఈ రోజు 11 సంవత్సరాలు పూర్తి 12 సంవత్సరాలు అడుగుపెట్టింది. ఇంతవరకు ఏమీ లేదు. అలాగా మాకు జీవనాభివృద్ధి గంగమ్మను కూడా తీసుకొని ఈ రోజు చాలా
బ్రాహ్మణులందరూ తమ విభేదాలను వదిలి ఐక్యంగా ఉంటే తమ ప్రయోజనాలను కాపాడుకోవచ్చునని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు అన్నారు. మధురవాడలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు బడ్జెట్ లో 20 కోట్లు కేటాయించారని చెప్పారు. వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం పలువురిని సన్మానించారు. helping the marginalized people in our community. We are also not talking of doing anything for the rich. Nor is it a divisive thinking on communal lines. We are only trying to help the poorest of. ఇంటి ముందు పార్కింగ్ చేసిన ఆటోను కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే జీవీఎంసీ 48వ వార్డు జగజ్జీవన్ రామ్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ ఎప్పట్లాగా తన ఇంటి ముందు ఆటో పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోకు నిప్పంటించారు. ఆటో పూర్తిగా కాలిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మా ఆయన పేరు కుమార్. చాలా సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నారు. మరి ఎందుకు ఆటో కాలుస్తారో తెలియదు. మరి ఆటో ఉంటేనే మరి మాకు పోషకార్థం ఉంటుంది. మరి అతను ఎవరో తెలియదు. రాత్రి కిరసనాలు మరి ఏమేసాడో తెలియదు, కానీ మరి రాత్రి కాల్చేశాడు అనమాట. ఎన్ని గంటల ప్రాంతంలో? 2:30 దాటింది. అప్పుడు ఎవరు చూసారమ్మా? ఎవరు చూడలేదు. ఇంకొక అబ్బాయి ఏమొచ్చి లేచాడంట. లేచి మీ ఆటో తగలబడిపోతుంది లగన్ మమ్మల్ని లేపేసరికి లేచి వచ్చి నీళ్ళతో ఆపాం. అప్పటికి ఆపేసరికి మొత్తంగా కాలిపోయింది. దాంట్లో మరి మొత్తం సామాన్లు. జిల్లాలో ముస్లింలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ఆల్ మస్క్యూ సున్నీ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. సమస్యలపై సంఘం ప్రతినిధులంతా జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్ తెలిపారు. జిల్లాలో చాలా చోట్ల బరియల్ గ్రౌండ్లు, ఈద్గా, మదరసాలు లేవని, వాటిపై అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నూర్ అహ్మద్, షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు. మా ముస్లింలకు ఇవ్వాల్సిన సౌకర్యాలు ఉన్నాయో ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది. అదేవిధంగా మా ముస్లింస్ అందరూ కూడా ఇక్కడ ఏదైతే గాజువాకు సంబంధించిన ముస్లిం ప్రెసిడెంట్లు, సెక్రటరీలు ఎవరు వచ్చారో వాళ్ళ యొక్క సమస్యలు. నీరు, ఆహారం అందించి పక్షులను కాపాడుకుందామన్న నినాదంతో హరిత మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. రోజురోజుకి పెరిగిపోతున్న భూతాపంతో వన్యప్రాణులు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న పక్షులకు నీరు, ఆహారం అందించి వాటిని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మూర్తి అయితే అవన్నీ సమతుల్యంగా ఉంటేనే మనకి కూడా మానవులకు కూడా మనుగడ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మనం పక్షుల విషయానికి వస్తే ఒకప్పుడు ఉన్నన్ని ఇప్పుడు లేవు, చాలా తగ్గిపోయాయి, నెంబర్ బాగా తగ్గిపోయింది. సో ఇదే ఇలా కంటిన్యూ అయితే ఎక్కడో ఫోటోల్లో చూపించుకోవడం లేకపోతే వీడియోల్లో చూపించుకోవడం అవుతుంది నెక్స్ట్ జనరేషన్స్కి. అందుకని చెప్పి పక్షులకి ఇప్పుడు వస్తున్నది వేసవికాలం. ఆల్రెడీ మనం వేసవికాలంలో ఉన్నాము. ప్రతి జీవికి కూడు గూడు అన్నది ఉండాలి. కాకపోతే వాటికి కూడు గూడు నీరు కూడాను. సో ఇప్పుడు ఏంటంటే మనకే కాదు వాటికి కూడా ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయాలి అన్న కాన్సెప్ట్తో ఏదో పెద్దగా మనమేం ఖర్చు పెట్టేయాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో మిగిలిన ఫుడ్ని వేయవచ్చు, ఒక పాలిథిన్ కవర్లో చుట్టూ పడేయకుండా. ఇప్పుడు సీసాలు ఉన్నాయి చూడండి, మనం లైక్ మినరల్ వాటర్కి అది వాడుతున్నాం కదా, ఆ బాటిల్స్ని కట్ చేసి వాటినే పాత్రలుగా యూజ్ చేసి అందులో గింజలు లేకపోతే మనం మిగిలిపోయిన ఫుడ్ వేసి ఓపెన్గా వాటికి పెట్టాలి, వాటికి అందుబాటులో ఉండేటట్టు. అదేవిధంగా నీళ్లు కూడా వాటికి ప్రొవైడ్ చేస్తే తర్వాత ఏంటంటే ఎక్కడైనా అంటే మొక్కలు చెట్లు అన్నవి మెయిన్ వాటికి కూడు నీడ ఇచ్చేది. కాబట్టి మనం చెట్లను పెంచడం అన్నది ఉన్న చెట్లను కొట్టేయకుండా ఇప్పుడు మన ఇంట్లో మన చుట్టూ ఎక్కడైనా చెట్లు ఉంటే. జిల్లా బదిలీల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
కలెక్టరేట్లోని ఎన్జీఓస్ భవన్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలన్న ఉద్దేశంతో సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చంద్రశేఖర్, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళే పోరాటం చేస్తున్నారు. వీళ్ళని ప్రభుత్వం ఏ విధంగా ఆదరించట్లేదు. అంటే జాబ్స్ కోసం ఎటు తిరిగినా కూడా వీళ్ళకి ఎవరు కూడా అంటే పోస్టులు వేస్తున్నా కూడా వీళ్ళు పట్టించుకోవటం లేదు. సో వీళ్ళు ఎలక్షన్స్లో వీళ్ళే పార్టిసిపేట్ చేసి ఈ సంవత్సరంకి తెలిస్తే ఇందులో వీళ్ళే పెద్దగా ప్రెసిడెంట్గా ఉండి వాళ్ళు 3 స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో నిర్వహించిన నడక పోటీల్లో క్లబ్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదంతో నడక పోటీలు నిర్వహించినట్లు క్లబ్ సభ్యులు తెలిపారు. పోటీలో గెలుపొందిన విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. నడక ఆరోగ్యానికి మంచిదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అర్జునుడు, కార్యదర్శి దేవానందం తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ తాలూకా ధ్యేయం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆ ఆరోగ్యం కోసం నడవండి, హెల్త్ ఈజ్ వెల్త్, వాక్ యువర్ వే టు హెల్త్. సో ఆ ధ్యేయాన్ని సంపన్నం చేయడంలో ఈనాడు జరిగినటువంటి నడక పోటీలు కూడా చాలా తోడ్పడతాయి, ప్రజల్లో అవగాహన కల్పిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబంలో అందరూ సుఖంగా ఉంటారు, దేశం సుఖంగా ఉంటుంది. సో ఈ కాంపిటీషన్ జరిపిన 3 స్టార్ వాకర్స్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా చక్కని అవగాహన రావాలి. ఈ నడక వల్ల ఆరోగ్యంగా ఉంటాం, ఇంకా మన ఆరోగ్యం ఇంకా పెంపొందించుకోవచ్చు. మనమే కేవలం నడక కాకుండా మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తినిచ్చే విధంగా దానికోసం ఈ వాకింగ్ కాంపిటీషన్ పెట్టాం. దీనిలో కూడా ఏజ్లు 80 years పై వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, అలా మహిళలు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ ఏరియాలో జరుగుతుంది. ఈ జిల్లా స్థాయిలో కూడా పేపర్ ప్లేట్లలో మీడియాలు ఇవ్వడం జరిగింది. మీ ఆరోగ్యం కోసం మన చేతుల్లో మన ఆరోగ్యం. మిషనరీస్ కు సంబంధించి అన్ని వివరాలతో కూడిన డీబీఆర్ యాప్ ను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు డీబీఆర్ మిషనరీ సొల్యూషన్స్ సీఈఓ భద్రారావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆయన ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అన్ని రకాల మిషనరీస్ సంబంధించిన వివరాలు ఈ యాప్ లో పొందుపరిచామని తెలిపారు. మిషనరీ ప్రాజెక్ట్స్ పై ఉన్న సందేహాలపై అమ్మకందారుడు, కొనుగోలుదారులకు మధ్యవర్తిగా ఈ యాప్ లో సమాధానం 2 ఉంటాయని అన్నారు. ఈ సమావేశంలో రాజు ఎంటర్ప్రైజెస్ ఎండీ దివ్య, రవీంద్ర, తేజ తదితరులు పాల్గొన్నారు. అంటే 3 days మిషనరీకి ఎగ్జిబిషన్ కమ్ సేల్ అంటే వాట్ ఈస్ ద మిషనరీ అని ప్రతి వాడికి తెలియాలి. నార్త్ ఇండియాలోని ఎన్నో మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఉన్నాయి, కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళడానికి చాలా మంది దొరుకుతారు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ తయారు చేస్తున్నారు, కానీ ఎట్లా ఉంటుంది మిషన్ అని తెలియదు. అంటే ఒక భయం, అంటే లక్షల కోటి రేట్ ఉంటుంది, ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటున్నాడు. కానీ ఏ ప్రొడక్ట్ అయినా సరే ఇంపోర్టెడ్ ప్రొడక్ట్ ఉంటాయి. డీబీఆర్ మిషన్ అని చెప్పేసి ఒక యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ యాప్ యొక్క బ్రోషర్ రిలీజ్ చేశారు. సో ఇది నిజంగా ఈ ఫీల్డ్ కి, ఎందుకంటే నేను ఎస్కార్ డీలర్ నుండి గత 15 సంవత్సరాలుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి ఈ టైప్ ఆఫ్ యాప్ అన్నది లేదు. ఎక్కడో సపోజ్ పల్లెటూరులో. హిమా హ్యుమానిటేరియన్ అసోసియేషన్ 24వ వార్షికోత్సవ వేడుకలు జెడ్పీ మీటింగ్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న రిటైర్డ్ సూపరింటెండెంట్ ప్రేమ్ బాబు, మాజీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్లను కేజీహెచ్ సూపరింటెండెంట్ జి అర్జున్ సత్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఫౌండర్ టీవీడి దాస్ మాట్లాడుతూ ఏజెన్సీలు, గ్రామాల్లో, మురికివాడలో పలు సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు తమ సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్షికోత్సవ సత్కారాలు చేస్తున్నాం.
మేము ఈ మధ్య ఇంకుడు గుంతలపై విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు కూడా అవగాహన ర్యాలీ నిర్వహించి దగ్గర 15 రోజుల పాటు మేము 2 రాష్ట్రాల్లో కూడా ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించాం ప్రజలకి. అలాగే ఈ మొక్కలు నాటే కార్యక్రమాలను మేము ప్రతి హాస్పిటల్లో వేసి పర్యావరణం పరిరక్షిస్తున్నాం. అలాగే అత్యవసర పరిస్థితుల్లో పేషెంట్లకి రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్ని ఎప్పటికప్పుడు అందజేస్తున్నాం. అలాగే బీద పిల్లలకు ఉచితంగా మేము ఫీజెస్ కట్టి వాళ్ళకి బుక్స్ కూడా అందజేస్తున్నాం. మేము కేజీ వచ్చిన ల్యాబ్ టెక్నీషియన్స్. కార్పెంటర్స్ డే వేడుకలను పైనాపిల్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. విశాఖ వుడ్ బేకర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె లక్ష్మణరావు మాట్లాడుతూ ఏటా మార్చి 27న కార్పెంటర్స్ డే జరుపుకుంటూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో ఫర్నిచర్స్ ను ఉచితంగా బాగు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, మాజీ కార్పొరేటర్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుని ఈ కార్యక్రమం చేయడం, అలాగే ఈ రోజు మా పెద్దల ప్రోత్సాహంతో మనం కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపడితే బాగుంటుందని చెప్పేసి కానూరు లక్ష్మణరావు గారు, పాటోతి వారి ఆచార్య గారు, కందుకూరు రామారావు గారు, మా అధ్యక్షులు పాటోతి చిన్నారావు గారు చెప్పిన సూచనల మేరకు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి మా వాళ్ళందరినీ కూడా రప్పించడం. అలాగే ఈ మార్చి 27వ తారీఖు కార్పెంటర్ డే పురస్కరించుకుని రేపు జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్లో రిపేర్ కార్యక్రమాలు, కార్పెంటర్కి సంబంధించిన రిపేర్ కార్యక్రమాలు చేయడానికి మా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు. రేపు కూడా పోడా జంబో కిడ్స్ యాన్యువల్ సెలబ్రేషన్స్ కళాభర్తి ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమానికి హోమియో వైద్యుడు డాక్టర్ రాజా సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విలువలతో కూడిన విద్యను అందిస్తున్న స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆట పోటీలు వారిలో మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విధి పారక్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. హేతువాదులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద భారత నాస్తిక సమాజం ఆందోళన నిర్వహించింది. హేతువాదులపై దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో నూకరాజు, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. పర్వీన్ అనే యువ హేతువాదిని మతతత్వ శక్తులు అతి దారుణంగా చంపాయి. అది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా భావ స్వేచ్ఛ హక్కును కల్పించే పరిధిలోనే అతను మూఢనమ్మకాల వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. గాని వేగం ఉదయం 30 నుండి 34 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాని దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం పాక్షికంగా మేఘావృతమై ఉండి సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకాయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా ఉద్యాన శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. వంగలో కొమ్మ మరియు కాయతొలుచు పురుగు నివారణకు ట్రైకోగ్రామా కిలోనిసిస్ గుడ్డు పరాన్నజీవిని ఎకరాకు 1 కార్డు చొప్పున 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాలి. లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యలే ఎజెండాగా వైకాపా పోరాటం. రైల్వే జోన్ కోసం బీచ్ రోడ్లో వాక్ చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. పెళ్లైన 7 నెలలకే తను చాలించిన వివాహిత. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మల్కాపురం పోలీసులు. ఏప్రిల్ 7వ తేదీలోగా జీఎస్టీ పరిధిలోకి డీలర్లంతా చేరాలి. అవగాహన సదస్సులో కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నాగేంద్ర పిలుపు.
గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి నివారణకు కార్యాచరణ ప్రణాళిక. ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, మంచినీరు అందించాలని జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.